నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. హనుమంతు కేసు మళ్ళీ మలుపు తిరిగినట్టు అనిపిస్తుందండి. అవునండి, గంజాయి తీసుకున్నట్టు. అదేంటి మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటి? కొత్త ట్విస్ట్ ఏం లేదండి. ఇలాంటి వాళ్ళు ఇంత తలలు పుచ్చిపోవటానికి, విచక్షణ జ్ఞానం కోల్పోవటానికి, ఉచితానుచితాలు మర్చిపోవటానికి, ఏది మంచి ఏది చెడు అనే దానికి గీతలు మొత్తం చెరిగిపోయినాయి, వాళ్ళకి మొత్తం కలిసిపోయింది. అలా అవ్వటానికి కారణం గంజాయి. గంజాయి తీసుకుంటే విచక్షణ జ్ఞానం కోల్పోతారు. వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్లు చేస్తారు. దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, పరువు పోతుందా, నన్ను కన్న తల్లిదండ్రులు సమాజం ముందు దోషులుగా నిలబడతారా, రేపు నా భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ఏమి ఉండవండి వాళ్ళకి. ఆ క్షణానికి వాళ్ళు చెయ్యాలనుకున్నది చేస్తారు. ఇది మామూలుగా లంపెన్ గ్యాంగ్ అంటారు. సొసైటీలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఒక లంపెన్ గ్యాంగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లంపెన్ గ్యాంగ్ ఏం చేస్తుంటుంది అంటే, రోడ్లు పక్కన వెళ్ళే అమ్మాయిల్ని ఏడిపించటాలు, లేకపోతే ఎక్కడ అంటే చిన్న చిన్న దొంగతనాలు చేయటాలు, మోసాలు చేయటాలు, అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు సంపాదించటాలు, ఇట్లాంటివన్నీ చేస్తారు. లంపెన్ గ్యాంగ్ అంటారు. వాళ్ళకి చదువు సంధ్యలు ఉండవు, అలాగే వాళ్ళకి పరువు మర్యాదలు ఉండవు, వాళ్ళకి ఒక కుటుంబము బాధ్యతలు ఇట్లాంటివి ఏమి ఉండదు. వాళ్ళ అలా అంటారనమాట. వీళ్ళు సోషల్ మీడియాలో ఒక లంపెన్ గ్యాంగ్ ఇది. వీళ్ళకి ఏంటంటే ఇంకా అసలు అరే ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక్క మాట మీరు మాట్లాడాలంటే 1-4 సార్లు ఆలోచిస్తాం. ఒకవేళ పొరపాటు మాట్లాడితే ప్లీజ్ అండి ఆ మాట తీసేయండి అని మాట్లాడతాం. మనకి ఏం మాట్లాడుతున్నారో తెలియకోకుండా, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకోకుండా మాట్లాడిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది, అస్థిమసికాంతరం ఉంటుంది తేడా. వాళ్ళు అలా అవ్వటానికి కారణం ఏంటి అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు అతను బ్రదర్ కూడా ఇదే బాటలో ఉన్నాడని వాళ్ళు ఏదో ట్రయల్స్ చేసుకుంటూ, ఆయన కూడా పాపం పోయిన సంవత్సరం ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో మా తండ్రిని నేనేం అనలేనండి, ఎందుకంటే పిల్లలు మన ఇంట్లో ఉన్నంతసేపు ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్తే ఇంకొకలాగా ఉంటారు. తెలిసిన తర్వాత మటుకు వాళ్ళని సపోర్ట్ చేయకూడదు, అది వేరే విషయం. మా పిల్లలు చాలా గొప్ప అండి, వాళ్ళు అసలు నా మీద ఆధారపడలేదండి, నా డబ్బుల కోసం ఆశపడలేదండి, వాళ్ళ వృత్తులను వాళ్ళే వెతుక్కున్నారండి అని చాలా గర్వంగా చెప్పాడు. పాపం ఇప్పుడు చెప్పమనండి నా తండ్రిని, వీటికి వచ్చి ఏం చెప్పగలుగుతాడు ఆ తండ్రి? పైగా ఈ హనుమంతుతో ఉన్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో 5-6 వాళ్ళు రకరకాల రంగుల టీషర్ట్లు వేసుకుంటారు. వేసుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క జోకును పుట్టిస్తూ ఉంటాడనమాట. ఆ జోకు ఏ స్థాయిలో ఉంది అంటే వాళ్ళ మానసిక స్థాయిని బట్టి వాళ్ళ జోకులు వస్తున్నాయి. ఇప్పుడు మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీరేంటో నాకు అర్థమవుతుంది అని ఒక మంచి నానుడు ఉంది. ఆ స్నేహితుల సంగతి ఏంటి చెప్పండి? వాళ్ళందరూ అదే. పైగా దీన్ని చూస్తున్నారు చూడండి, వీళ్ళు మరీ మహానుభావులు. వాళ్ళకి కనీసం వీళ్ళు చేశారు అనేది వీళ్ళు ఎవరో తెలిసిపోయారు. చూసిన వాళ్ళని పట్టుకోండి, చేసిన వాళ్ళతో సమానమైన గబ్బు పెట్టిపోయి ఉన్నాయి చూసేవాళ్ళవి కూడా. చూశారుగా చాలామంది. అదే ఎక్కువ చూస్తున్నానండి. అదే కదా, పాజిటివ్ కాదు, అదే నేను అనేది. అదే కోరుకుంటున్నారు సొసైటీ కూడా. మనుషుల్ని ఆ విధంగా నెట్టేశారండి వీళ్ళు. ఈ నెట్టేసిన వాళ్ళల్లో ఎవరున్నారంటే, దీన్ని చాలా మామూలు విషయంగా చూపించింది జబర్దస్తులు, శ్రీదేవి డ్రామా కంపెనీలు, లేకపోతే ఇంకోటి, పైగా సినిమాల్లో వచ్చే మురికి కామెడీ, వీళ్ళందరూ కలిసి జనాలను సిద్ధం చేశారు ఇవన్నీ చూడడానికి. ఇప్పుడు ఇంట్లో టీవీలో జబర్దస్త్ వస్తుందండి, చూస్తున్నారు. ఇంటి కుటుంబ సభ్యులందరూ కలిసి చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు కూడా కూర్చొని చూస్తున్నారు. స్నేహితులు ఎవరన్నా వచ్చారనుకోండి చూస్తున్నారు. అంటే దీనికి ఒక ఆమోదం దొరికినట్టేగా, అంటే మన బ్రెయిన్ ఆ విధంగా వెళ్తున్నట్టే కదా. ఇవాళ న్యూస్ చూసేవాళ్ళు ఉన్నారా ఇంట్లో చెప్పండి మీరు? న్యూస్ ఛానల్స్లో న్యూస్ చూసేవాళ్ళు ఉన్నారా? చూస్తే వాళ్ళు వెనకబడిపోయిన వాళ్ళ కింద లెక్క. 8 గంటలకు న్యూస్ వస్తాయి, 8 గంటలకి ఒక సీరియల్ వస్తుంది, 8 గంటలకు ఒక రియాలిటీ షో వస్తుంది, 9 గంటలకు న్యూస్ వస్తుంటే 9 గంటలకు ఇంకో రియాలిటీ షో వస్తుంది. ఈటీవీ న్యూస్ 9 గంటలకు ఒకప్పుడు అసలు ఇంతకంటే ఇంకేం మనకు పని లేదు అన్నట్టు చూసేవాళ్ళు. ఇవాళ 9ంటికి న్యూస్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అదే 9 గంటలకి
ఒకప్పుడు అన్ని ఛానల్స్లోనూ న్యూస్ వచ్చేది, ఉన్న 4-3 ఛానల్స్లో చచ్చినట్టు న్యూస్ చూసేవాళ్ళు. ఇప్పుడు 2, 3, 4 ఛానల్స్. ఆ 3, 4 1లోనేమో న్యూస్ వస్తాయి, 2లో 3లో ఇట్లాంటి చెత్త వస్తాయి. మనుషులు అటే చూడడానికి సిద్ధపడిపోయారు. ఓకే, వాళ్ళు చిన్న పిల్లల్ని కదిలించండి, బూతులు మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ఎవరు వాళ్ళని ఆ విధంగా డ్రైవ్ చేస్తున్నారు అంటే, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు మొదటి ముద్దాయిలు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తయారయ్యారు. ఓకే, అందుకని అసలు నియంత్రణ కావాల్సిందే, ఒక సెన్సార్ కావాల్సిందే న్యూస్ ఛానల్స్ కూడా. ఇక్కడ ఒకటండి, ఈ కేసులో వచ్చేసరికల్లా ఇప్పుడు బయట వినిపిస్తుంది ఏంటంటే, అదే డ్రగ్ ఎడిట్ అయ్యాడు అంటే దానికి శిక్ష ఏదో తగ్గుద్దనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందంట దానికి, అది డైవర్షన్ కోసం. ఏమీ లేదండి, బాధితుడిగా చూస్తారు, బాధితుడిగా చూస్తారు. కానీ అతన్ని ఇంకొంచెం కూర్చోబెట్టి మాట్లాడితే అసలు అతనికి గంజాయి ఎక్కడి నుంచి దొరుకుతుందో, గంజాయి మూలాలు అయితే దొరుకుతాయి, అతనికి శిక్ష పడిద్దా లేదన్నది కాసేపు మాట్లాడదాం. దీని నుంచి మనం ఒక లీడ్ తీసుకోవచ్చు కదా. ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి ఉంటే దీని నుంచి ఒక లీడ్ తీసుకోవచ్చుగా. అసలు ఈ హనుమంత్ ఉన్నాడు, 2 రోజులు కస్టడీ అన్నారు. ఈ 2 రోజుల కస్టడీలో ఏం తేల్చారు? ఏం మాట్లాడించగలిగారు అతనితోటి? మూలాలు ఏమన్నా చెప్పగలుగుతాడా? ఇప్పుడు లావణ్య కేసు కూడా, నేను రాజ్ తరుణ్ లావణ్య కేసు కూడా దొరికిందేదో దొరికింది. ఇప్పుడు వాళ్ళిద్దరి సహజీవనం కేసు అది, దాన్ని సహజీవనం కేసు లాగా చూడకండి. ఇక్కడ అతనే ఏం చెప్పాడు? నా ఇంట్లో కూర్చుని డ్రగ్స్ చేసింది ఆ అమ్మాయి అని చెప్పాడు. నీ ఇంట్లో డ్రగ్స్ చేస్తుంటే నీకు ఆ మాత్రం సినిమా యాక్టర్ కూడా కదా, నీకు సామాజిక బాధ్యత లేదా? నువ్వు పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేనిదని మొదటి ప్రశ్న. రెండోది ఏంటి, ఇప్పుడు ఆమె డ్రగ్స్ చేస్తుంది అని అతను చెప్పాడు. డ్రగ్స్ కేసులో అమ్మాయి దొరికింది కూడా. ఎవరు పట్టించారనేది కాసేపు పక్కన పెట్టండి. ఆ అమ్మాయి డ్రగ్స్ పెడ్లర్ అనేది అర్థమైపోయింది కదా. మరి డ్రగ్స్ పెడ్లర్కి హఠాత్తుగా పైనుంచి ఆకాశంలో నుంచి డ్రగ్స్ చేతిలో పడవు కదా, ఎవరో తెచ్చి ఇచ్చుంటారు కదా, ఈమె ఎవరికో ఇచ్చుంటుంది కదా. మరి ఇప్పుడు ఈమెతో మాట్లాడితే ఆ ఇచ్చినోడు తీసుకున్నోడు ఇద్దరు బయటకు వస్తారుగా. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఒక అవకాశం దొరికితే ఇది మంచిది కాదు అని మనం నమ్ముతున్నాం కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు హనుమంతు కేసుని కానీ ఈ లావణ్య కేసు కానీ, ఈ 2 కేసుల్లో మనకి సరఫరాలు చేసేవాళ్ళు దొరుకుతారు మనకి. చెడులో మంచి వెతకటం అంటే అదే. ఇది చెడే జరిగింది, చెడులో మంచి చూద్దాం మనం, ఇంకొంతమందిని కాపాడదాం. అందుకనే అతను గంజాయి తీసుకుంటాడు అని చెప్పుండొచ్చు, కానీ అంత ఈజీగా పప్పులు ఉడకనివ్వద్దు. పైగా అతను ఒక్కడనే కాదండి అరెస్ట్ చేయాల్సింది, ఆ 5గురిని అరెస్ట్ చేశారా లేదా అనేది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ నాకైతే సరిగా లేదు. ఆ 5గురిని కూడా అరెస్ట్ చేయాలి. అవును, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కదా. ఇంకొకళ్ళు ఎవరు ఇట్లాంటిది ఈ మురికి కంటెంట్ చేయకుండా ఉండటానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి, వీళ్ళొక్కళ్ళే దొరికారా? మరి మిగతా చాలా మంది ఎన్నెన్నో చేశారు, బట్ వీళ్ళొక్కళ్ళే బుక్ అయ్యారని చెప్పి ఎందుకు తీయకూడదండి? తీయాలంటే ఎంతసేపు అండి? ఇప్పుడు అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగినంత పరిస్థితిలో మనం, అంత విజ్ఞానం మనకు వచ్చిన తర్వాత, చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతికత మన దగ్గర ఉన్న తర్వాత తెలియకోకుండా ఎలా ఉంటుందండి? తీయండి అట్లాంటి వాళ్ళని, అట్లాంటి ఛానల్స్ని బ్యాన్ చేయండి. మేము పలానా ఇది కూడా మన సాయి ధర్మ తేజ్ గారు అంత పెద్ద ప్రొఫైల్ రియాక్ట్ అవ్వబట్టి ఇది మన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి తెలియబట్టి, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇట్లా రియాక్ట్ అవ్వబట్టి ఇది లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇప్పుడు మరి అట్లాంటివి మిగతావి షాడోలు ఎన్ని ఉంటాయి? అవును, అన్ని తీయాలి. ఇప్పుడు నిన్న ఏం చేశారు అంటే, నిన్న కాదు ఈ రోజు అనుకుంటా, తెలంగాణలో విద్యా విధానం ఎలా ఉండాలి అని చెప్పి తెలంగాణలో ఉన్న టాప్ విద్యావేత్తలందరినీ ఒక చోటకు తీసుకొని వచ్చి అరగంట టైం అని ఇచ్చి చెప్పి 1.5 గంటన్నర మాట్లాడారంట ఎవరు, రేవంత్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ఈ సోషల్ మీడియా గురించి కూడా ఒక మీటింగ్ పెట్టి, రండి అందరూ మాట్లాడండి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మేము దీని మీద ఉక్కుపాదం మోపబోతున్నాము, మేము సోషల్ మీడియా ఇస్తున్న బ్యాడ్ కంటెంట్ వల్ల, చెత్త కంటెంట్ వల్ల
ఈ డ్రగ్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇది కూడా అంతే నష్టం జరుగుతుంది, వీటన్నిటి మీద మనం పోరాటం చేద్దాము అని చెప్పి ఒక కమిటీ వేయమనండి. ఎవరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడో నాకు చెప్తా ఉండేవాళ్ళు, పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు చాలామంది దోపిడీలు చేసేశారు. బహుశా మీరు కూడా పుట్టుండ్రు అప్పటికి. అయితే పోలీసులు నిజంగా తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి అది పెద్ద ఎగ్జాంపుల్. ఎవరెవరి ఇళ్లల్లోనో తీసుకెళ్ళి లూటీ చేసి తీసుకున్న బియ్యం కూడా వెనక్కి తీసుకురాగలిగారు పోలీసులు. చేయదలుచుకుంటే చేయగలుగుతారు. అప్పుడు ఇంకా ఇంత శాస్త్ర సాంకేతికత లేదు, ఇంత సీసీటీవీలు లేవు. ఓకే, ఇప్పుడు కూర్చొని ఒక చోట కూర్చొని ఏ ఛానల్లో ఏం వస్తుందో కావాలంటే చూసుకుంటే చూడలేరా అండి? ఇప్పుడు సెంట్రల్ సిస్టమ్ ఉంది కదా మనకి, సీసీ కెమెరాలన్నీ ఒక చోట పెట్టి ఏదైనా ఒక నేరం జరిగింది అన్నప్పుడు చూసి సెకండ్ బై సెకండ్ చూసి నేరాన్ని పట్టుకుంటున్నారా లేదా? చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు కదా. ఈ హనుమంతులు ఎంత అండి, వీళ్ళందరూ ఏమంటారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ, ఒక్కళ్ళు ఉండరు. అంటే ప్రభుత్వం తలుచుకుంటే, తలుచుకోపోతే మీరు నేను మాట్లాడుకునే ఉపయోగం లేదు.